మున్సిపల్ పరిధిలోని వివిధ వార్డులలో 17,82,00,000 రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు పటాన్చెరు ఎమ్మెల్యే గూడ మైపాల్ రెడ్డి స్థానిక మున్సిపల్ పాలక వర్గంతో కలిసి శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమమే ప్రధాన ఎజెండాగా ప్రణాళికలు రూపొందిస్తూ పనిచేస్తున్నామని తెలిపారు. తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలో ఒకే రోజు 17,82,00,000 రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేయడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ లలితా సోమిరెడ్డి, వైస్ చైర్మన్ రాములు గౌడ్, మున్సిపల్ కమిషనర్ సంగారెడ్డి, ఆయా వార్డుల కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ ప్రాంతాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసినా మీరంతా చదువుకున్నవారు, తెలిసినవారు, మేధావులు గమనిస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఈ 5 సంవత్సరాల కాలంలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్ అందరూ, అన్ని పార్టీల కౌన్సిలర్లు ఈ ప్రాంతాన్ని అభివృద్ధిలో బ్రహ్మాండమైనట్టుగా అభివృద్ధి చేసిందని చెప్పి నేను చెప్పడం మళ్ళా చెప్తాను. ఎందుకంటే ఎలక్షన్ ఒకటి, పార్టీ ఒకటి, అభివృద్ధి ఒకటి. ప్రజలకు జవాబుదారీగా పనిచేసినప్పుడే ప్రజలు మనల్ని గుర్తిస్తారు. ప్రజా సమస్యలు పరిష్కరించినప్పుడే మనల్ని గుర్తిస్తారు. మనకు ఓట్లు వేసి గెలిపించి మన మీద బాధ్యత ఉత్తగా పెట్టరు. అందరినీ గమనించి ఆలోచన చేసి ఓట్లు వేస్తారు. వాళ్ళ నమ్మకాన్ని ఎక్కడ వమ్ము చేయకుండా ఎప్పటికప్పుడు వారి సమస్యలన్నీ ప్రజల ద్వారా, స్థానిక నాయకుల ద్వారా సమస్యలను సేకరించి అభివృద్ధి చేయవలసిన బాధ్యత నాయకుడిపై ఉంటుంది, నాయకురాలపై ఉంటుంది. కాబట్టి ఈరోజు 1 కాదు 2 కాదు చెప్పుకుంటూ పోతే నియోజకవర్గాన్ని, పటాన్చెరు నియోజకవర్గంలో 3 మున్సిపాలిటీలు, 3 గ్రేటర్ డివిజన్లు, 4 మండలాలు ఎక్కడికక్కడ ప్రణాళికబద్ధంగా ఆ గ్రామాల అవసరాలు బట్టి, ఆ మున్సిపాలిటీల అవసరాలు బట్టి, గ్రేటర్ డివిజన్ అవసరాలు బట్టి ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా వారికి ఆయా ప్రాంతాల అభివృద్ధిలో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ముందుకు తీసుకోబోయే సంగతి మీ అందరికీ తెలియజేస్తున్నారు సోదరులారా. కాబట్టి తెల్లాపూర్ మున్సిపల్ ఇట చాలా బ్రహ్మాండంగా 128 కోట్ల 128 కోట్ల రూపాయలు మొదలే వారం రోజుల కిందనే తెల్లాపూర్ మున్సిపాలిటీకి రావడం జరిగింది. అదే అమీర్పూర్ మున్సిపాలిటీకి 97 కోట్లు, బొల్లారం మున్సిపాలిటీకి 7 కోట్లు. ఆ విధంగా ఆయా ప్రాంతాల్లో జరుగుతున్న స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అంటారు. రిజిస్ట్రేషన్ ఛార్జెస్ మనకి యాడ్ కావడం జరిగింది. దానికి మనము కొన్ని గ్రామాల వరకు తెల్లాపూర్ మున్సిపల్లో పటాన్చెరు మండలకు సంబంధించిన గ్రామాల కొన్ని మున్సిపల్ పరిధిలోకి యాడ్ కావడం జరిగింది. వారి సమస్య వారి పరిధిలో తీసుకొని మన జనరల్ బాడీలో ఎక్కడెక్కడ ఏమేమి రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, వాటర్ కానీ ఎక్కడ ఇబ్బంది లేకుండా అవన్నీ తీర్మానాలు తీసుకోవడం జరిగింది. అవన్నీ పూర్తి స్థాయిలో అధికార యంత్రాంగంతో గ్రౌండ్ చేసి ముందుకు తీసుకుపోతామని అందరికీ తెలియజేస్తున్న పత్రికా ముఖంగా. ఎందుకంటే మన ప్రాంతం అంతా ఎక్కడికక్కడ డే బై డే అపార్ట్మెంట్ కల్చర్, గ్రేటర్ కమ్యూనిటీ కల్చర్ విస్తరంగా విస్తరిస్తూ ఉన్నారు. నియోజకవర్గంలో 40,000 ఇళ్ళు డబుల్ బెడ్రూమ్లు కట్టడం జరిగింది. వారికి అన్ని మౌలిక వసతులు సమకూర్చే బాధ్యత మన పైన ఉన్నాయి. కాబట్టి ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఒక మినీ ఇండియా, మినీ భారతదేశం, 28 రాష్ట్రాల జనం మన దగ్గర ఉంటారు. బాధ్యత మన పైన, మనందరి పైన ఉంటుందని మీ అందరికీ తెలియజేస్తాము సోదరులారా. కాబట్టి
తప్పకుండా రాబో కాలంలో ఇక మా పదవీ కాలం అయిపోయిందని చెప్పి నిర్లక్ష్య వైఖరి చేయకండి. తప్పకుండా ప్రజలకు అందుబాటులో ఉండండి. కౌన్సిలర్ అందరూ, చైర్మన్, వైస్ చైర్మన్ అందరూ ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు సేకరించండి. అధికారుల దృష్టికి తీసుకెళ్ళండి, మా దృష్టికి తీసుకెళ్ళండి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళండి. తప్పకుండా పరిష్కరించే మార్గంలో ముందుకు వెళ్దామని అందరికీ తెలియజేసుకుంటున్నాను. కాబట్టి ఈరోజు మా ఊర్లో 300 మంది ఆడపిల్లలు పోసి పనులకు పోతారు. రోడ్డుకి లేకపోవడంలో 300 కిలోమీటర్లు, 300 కిలోమీటర్లు చుట్టూ తిరిగి వెళ్ళాల్సి వస్తుంది. అమ్మ కొద్దిగా సార్ కొద్దిగా బ్యాక్ అన్న కొద్దిగా ఇంకా సార్